మన శత్రువు ఎదురుగా ఉన్నాడు లేకపోతే ఆ ఏరియాలో ఉన్నాడు అంటే మనం ఒంటరిగా ఉంటే ఆ పక్కకు వెళ్ళడానికి 1-2 సార్లు ఆలోచిస్తాం. కానీ అలాంటిది శత్రువు కనిపిస్తే చంపేద్దామని చూసే దేశంలోకి ఒంటరిగా వెళ్ళి ఒక వీరుడని నిరూపించుకున్నాడు. ఆయన ఎవరో కాదు, బ్లాక్ టైగర్గా బిరుదు పొందిన రవీంద్ర కౌశిక్. ఈయన దేశం కోసం చేసిన సాహసం ఎప్పటికీ మర్చిపోలేండి. ఆయన చేసిన గొప్ప సాహసం గురించి తెలుసుకునే ముందు ఒక మంచి కంటెంట్, అంటే ప్రతి తరం రాబోయే తరాలు తెలుసుకునే కంటెంట్తో మేము ముందుకు వచ్చాం. ఇలాంటి మరిన్ని కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుణ్ణి ఎలా కొలుస్తాం, అలానే ఈయనలాంటి వాళ్ళని కూడా తలుచుకోవాలి. ఎందుకంటే ఈయనలాంటి వాళ్ళు చావుకు ఎదురెళ్ళి సాహసం చేస్తేనే మనం ఈరోజు హ్యాపీగా నిద్రపోతున్నాం. రవీంద్ర కౌశిక్ ఏప్రిల్ 11, 1952 సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ బార్డర్ అయిన రాజస్థానీ టౌన్లోని శ్రీ గంగానగర్లో పుట్టాడు. ఆయన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి. బ్లడ్లోనే దేశ సేవ చేయాలని ఇంటెన్షన్ ఉంది. అదే అతన్ని రా ఏజెంట్గా అయ్యేలా మోటివేట్ చేసింది. ఆయన చిన్నతనం మొత్తం ఇండో పాకిస్తాన్లో యుద్ధం చూస్తూ గడిచిపోయింది. అలా అల్లర్లు అవన్నీ ఆయనకి బాగా ప్రభావితం చేశాయి ఆయన లైఫ్ మీద. గంగానగర్లోని ఎస్డి బిహానీ పీజీ కాలేజీలో బీకామ్ కంప్లీట్ చేసుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో ఆయన నాటకాలు ఆడటం, మిమిక్రీ చేయడం అందులో బాగా ఫేమస్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్లే కావచ్చు రా ఏజెంట్ అయ్యాడని చెప్పారు. అయితే ఒకసారి లక్నోలో జరిగిన నేషనల్ థియేటర్ ఫెస్టివల్లో ఒక నాటక ప్రదర్శన చేశాడు. అందులో ఆయన క్యారెక్టర్కి చైనాకి సమాచారం ఇవ్వడానికి నో చెప్పిన ఇండియన్ ఆర్మీ సోల్జర్గా నటించాడు. ఆ నాటకం చూడడానికి వచ్చిన రా ఏజెన్సీ అధికారి అది బాగా నచ్చింది. కౌశిక్ని కలిసి రా ఏజెన్సీలో చేరాలని చెప్పి కోరారు. దానికి అతను కూడా ఓకే చెప్పి రాలో జాయిన్ అయ్యాడు. రా అనే సంస్థ 1968లో మనం ఇండియాలో స్టార్ట్ అయింది. 1973లో కౌశిక్ రా ఏజెన్సీలో చేరడానికి వెళ్తున్నానని చెప్పకుండా నేను ఉద్యోగం కోసం ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి వచ్చాడు. రా ఏజెన్సీలో జాయిన్ అయిన తర్వాత ఒక 2 years కంప్లీట్లీ ముస్లింలా, అంటే పాకిస్తాన్లో ముస్లింలు ఎలా ఉంటారో అలా ట్రైన్ చేశారు అతన్ని. ఉర్దూలో అనర్గళంగా మాట్లాడడం, ఇస్లాం మతంలోకి మారితే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా అన్నీ నేర్చుకున్నాడు. వాళ్ళ పద్ధతిలో సుంతి చేసుకుంటారు కదా, అది కూడా ఆయన చేయించుకున్నాడు. 1975లో రాయ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియాలో ఉన్న అతని ఐడెంటిఫై మొత్తం చెరిపేసి నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్ వెళ్ళాడు. ఇస్లామాబాద్లో ఆయన ఉంటున్నట్టు అక్కడ ఒక ఐడెంటిఫై క్రియేట్ చేసుకుని కరాచీ యూనివర్సిటీలో LLB కంప్లీట్ చేశాడు. పాకిస్తాన్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్గా చేరి అంచెలంచెలుగా ఎదిగి మేజర్ పొజిషన్ వరకు వెళ్ళాడు. 1979 నుండి 1983 వరకు ఆయన డిఫరెంట్ గెటప్స్లో పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే వాళ్ళు ఎక్కడ బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ దాడులు చేయాలనుకుంటున్నారు, ఆ విషయం మొత్తం ఇండియన్ ఆర్మీ అధికారులకి అందించాడు. అలా చాలా అల్లర్లు ఆపాడు, చాలా బ్లాస్ట్లు ఆపాడు. అతను పాకిస్తాన్ ఆర్మీలోని టైలర్ కుమార్తె అయిన అమానత్ అనే ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళని నమ్మించి పూర్తిగా నేను పాకిస్తాన్ అని నమ్మించడానికి అలా చేశాడు. భార్యాభర్తలు అంటే మనలో సగం అనుకుంటాం కదా, అన్నీ షేర్ చేసుకుంటాం. కానీ తనకి కూడా నిజం తెలియకుండా దాచాడంటే అతను ఎంత నిజాయితీగా వర్క్ చేశారో తెలుసుకో. ఆ దంపతులకు ఒక పాప కూడా లేదా ఒక బాబు ఉన్నాడని చెప్పి ప్రచారం కూడా జరిగింది. అది మనకు క్లియర్గా తెలీదు. ఇండియా నుంచి మరో రా ఏజెంట్ని పాకిస్తాన్కి పంపారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అతని పేరు ఇన్యాత్ మసీ. అయితే ఈయన ఒక రోజు అనుకోకుండా ISI చేతిలో చిక్కు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో రవీంద్ర గురించి నిజం చెప్పేశాడు. ఒక ప్లాన్తో పార్క్లో రవీంద్ర కౌశిక్ ఉండగా ఆయన్ని పట్టుకున్నారు. అయితే కౌశిక్ని పట్టుకున్న తర్వాత కొన్ని రోజులు విచారించారు. ఆయన ఒక్కసారి కూడా నేను ఇండియన్ రా ఏజెంట్ అని చెప్పి ఒప్పుకోలేదు. 1985లో అతనికి పాకిస్తాన్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది జీవిత ఖైదీగా మార్చబడింది. సియాల్కోట్, కోట్ లఖ్పత్ అండ్ మియాన్ మాలితో ఇట్లా చాలా జైలుకు మార్చారు ఆయన. లెక్కలేనన్ని జైలు ఉన్నాయి. అతను జైల్లో ఉండి కూడా రహస్యంగా వాళ్ళ ఫ్యామిలీకి 60 డజన్ లెటర్లు పంపాడు, అంటే 6 లెటర్లు పంపాడంట. 2001లో నవంబర్ హెల్త్ ఇష్యూస్తో అదే జైల్లో వీర మరణం పొందాడు. ఆయన చనిపోయాడని తెలిసాక వాళ్ళ నాన్న కూడా గుండెపోటుతో చనిపోయారు. అతను బ్రతుకున్నప్పుడు బ్లాక్ టైగర్గా బిరుదునిచ్చారు. కానీ పట్టుపడ్డాక విడిపించడానికి వాళ్ళ బ్రదర్, వాళ్ళ అమ్మ ఎన్నో లేఖలు రాసిన ఇండియన్ గౌట్కి కౌశిక్ రా ఏజెంట్ అని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే వాళ్ళు ఒప్పుకొని ఒక లెటర్ ఇస్తే వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ అన్న వీళ్ళు అస్సలు ఒప్పుకోవడానికి నిరాకరించారు. ఎక్కడో పుట్టి దేశం కోసం ఇంత చేసి చివరికి చనిపోయినప్పుడు తన పేరు కూడా మారు పేరుతో చనిపోయాడు. ఆయన విషయంలో మన గవర్నమెంట్ అన్యాయం చేసిందని చెప్పాలి. ఇలాంటి గొప్ప వీరుల గురించి ప్రతి పుస్తకంలో రాయాలి. నాకు తెలిసి ఒక గొప్ప స్పై ఏజెంట్ రవీంద్ర కౌశిక్. మనలో కూడా ఇలాంటి వాళ్ళు పుట్టుకు రావాలి. అప్పుడే దేశం ధైర్యంగా ముందుకెళ్తుంది. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఒక లైక్,
అండ్ షేర్ చేయండి. జై హింద్.